జగనన్న సంకల్పం నెరవేరాలని ఆకాంక్షిస్తూ ఎన్నో కుటుంబాల్ని ఈ బిల్లు ద్వారా ఆదుకుంటున్నందుకు జగనన్నని వాళ్ళకి ఆనందాలు నింపుతున్నందుకు జగనన్నని నిజంగా పాదాభివందనాలు చేస్తూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష. ఆర్కే రోజా గారు. అధ్యక్ష, ఈరోజు ఈ రాష్ట్రంలో మద్యం పాలసీని సంస్కరించాల్సిన అవసరం చాలా ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, కొత్త ప్రభుత్వం మద్యం పాలసీ ఏం తీసుకోబోతుందని ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో సగభాగమైన మహిళలు గత 5 సంవత్సరాలుగా కంటి మీద కునుకు లేకుండా ఉన్నారు. వారి జీవితాల్ని ప్రభుత్వమే మద్యంతో చిన్నాభిన్నం చేస్తుంటే ఎవరితో చెప్పుకోవాలో తెలియక లోపల కుమిలిపోయారు అధ్యక్ష. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘ పాదయాత్ర చేశారో ఆ పాదయాత్రలో ప్రతి జిల్లాలో ప్రతి గ్రామాల్లో కూడా అనేక మంది పేద మహిళలు జగన్ గారిని కలిసి ఈ ప్రభుత్వ మద్యం పాలసీ వల్ల తమ ధన మాన ప్రాణాలకి రక్షణ లేకుండా పోయింది, తమ భర్త ప్రాణాలకి గ్యారంటీ లేకుండా పోయింది, తమ పిల్లల భవిష్యత్తుకి ఎక్కడా కూడా వెలుగు లేకుండా పోయిందని చెప్పినప్పుడు ఆడవాళ్ళని గౌరవించే జగన్మోహన్ రెడ్డి గారు మద్యాన్ని ప్రతి ప్రభుత్వం కూడా ఒక ఆదాయ వనరుగా చూస్తుంటే తాను మాత్రం ఆడవాళ్ల సౌభాగ్యాన్ని కాపాడాలి, వాళ్ళ పసుపు కుంకుమలు కలకాలం ఉండాలి, వారి కుటుంబాలు సంతోషంగా ఉండాలన్న ఆలోచనతో ఇలాంటి బిల్లుని తీసుకురావటం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఎప్పుడైతే ఈ మద్యం షాపులు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటాయో వాళ్ళు నిబంధనల్ని ఉల్లంఘిస్తారు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళకి లాభాపేక్ష ఉంటుంది. వాళ్ళు లాభాలు సంపాదించాలన్న ఆశలో విపరీతంగా బెల్ట్ షాపులు పెట్టి మద్యం అలవాటు ఉన్నా లేకపోయినా అందరికీ అలవాటు చేసి ఎక్సైజ్ వాళ్ళకు కూడా లంచాలు ఇచ్చి టార్గెట్లు పెట్టించి ఏ విధంగా అమ్మించి ప్రజల జీవితాలని నాశనం చేశారో మనం కళ్ళారా చూసాం. అందుకే అనేక మంది రోడ్ల మీదకి వచ్చి ఎన్నో ధర్నాలు చేయడం కూడా మనం కళ్ళారా చూసాం అధ్యక్ష. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ మద్యం షాపులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా లేదా ప్రభుత్వ యాజమాన్యంతో చేస్తే నిబంధనల్ని ఉల్లంఘనకు అరికట్టవచ్చన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ చట్ట సవరణను తీసుకురావటం మేము స్వాగతిస్తున్నాం అధ్యక్ష. దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానన్న మా జగనన్న లక్ష్యానికి నెరవేర్చే దిశగా ఈ సవరణ అనేది తొలి అడుగుగా మేము భావిస్తున్నాం అధ్యక్ష. అండ్ ఈ బెల్ట్ షాపులు అనేటివి పర్మనెంట్ గా లేకుండా పోయే అవకాశం కూడా ఉంటుంది అధ్యక్ష. ప్రభుత్వం ఎప్పుడైతే ఈ మద్యం షాపుల్ని తానే మరి తీసుకురావటం వల్ల పూర్తిగా బెల్ట్ షాపులు ఉండవు, ఆ తర్వాత రేట్లు పెంచి తాగుబోతుల్లో ఒక నిరుత్సాహాన్ని కలిగించడమే కాకుండా ఆ తర్వాత దశల వారీగా మద్యం షాపుల్ని కూడా తీసేసి తాను ఏదైతే మాట ఇచ్చాడో మహిళల సౌభాగ్యాన్ని కాపాడేదానికి మద్యపాన నిషేధాన్ని తీసుకొస్తానని దానికి అడుగులు వేసే దిశగా ఇది మొదటి అడుగుగా మేము భావిస్తున్నాం అధ్యక్ష. ఆడపిల్ల కన్నీళ్లు పెడితే ఆ ఇంటికి అరిష్టం అంటారు. అలాంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కన్నీళ్లు పెడితే రాష్ట్రానికి మంచిది కాదని ప్రతి ఆడపిల్ల కన్నీళ్లు తుడిచే విధంగా మరి ఈ యొక్క మద్యపాన నిషేధాన్ని తీసుకురావాలనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, గత ప్రభుత్వంలో మీరు చూస్తుంటారు అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు అనుసరించిన మద్యం పాలసీ ప్రతి మహిళ కూడా చీకొట్టింది అధ్యక్ష. ఆయన 2014లో జూన్ 8వ తేదీ ప్రమాణ స్వీకారం చేసి తొలి 5 సంతకాల్లో బెల్ట్ షాపుల్ని రద్దు చేస్తాను అని చాలా గొప్పగా సంతకం పెట్టాడు అధ్యక్ష. కానీ అధ్యక్ష, ఆయన దిగిపోయే నాటికి 40,000 బెల్ట్ షాపులు ఉన్నాయి అంటే మరి ఆయన పరిపాలన ఎంత సిగ్గుమాలిన పరిపాలనో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది అధ్యక్ష. తన సంతకాన్ని తానే అమలు చేసుకోలేని
ఒక చేతగాని నిస్సహాయ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు అనే ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. మద్యం సిండికేట్లతో కుమ్మక్కై ఆడవాళ్ల జీవితాల్ని పసుపు కుంకుల్ని పణంగా పెట్టి మద్యాన్ని ఏరులై పారించారు. ఎంత దురదృష్టం అంటే అధ్యక్ష, దాదాపుగా గత 5 ఏళ్లలో 4,000కు పైగా ప్రభుత్వ పాఠశాలల్ని మూసేశాడు. అదే సమయంలో దాదాపుగా 40,000కు పైగా బెల్ట్ షాపుల్ని తీసుకొచ్చాడు అంటే అలాంటి మనిషిని ఏమనాలో మీరు ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. 2 కోట్ల మంది మహిళల్ని అవమానించి వాళ్ళ జీవితాల్ని ఆడుకొని తొలి సంతకాన్ని కూడా అమలు చేయని ఈ పెద్ద మనిషిని మహిళలు క్షమిస్తారా అని కూడా అడుగుతున్నాను. ఒకసారి గతంలో మనం మద్యం అమ్మకాలని చూస్తే అధ్యక్ష, చంద్రబాబు గారు మద్యం మాఫియాతో కుమ్మక్కై 2022 వరకు అనుమతులు ఇస్తూ 2017లో మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. మద్యం బార్ షాప్ లైసెన్సులు ప్రతి ఏటా రెన్యువల్ చేస్తారు అధ్యక్ష. కానీ 2017లో 2022 వరకు మరి ఆయన లైసెన్స్ ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నాడు అంటే ఎంత లంచాలు తీసుకొని మద్యం సిండికేట్లతో కుమ్మక్కయ్యాడో మనం ఆలోచించాల్సిన విషయం అధ్యక్ష. ఆయన చెప్పాడు అధ్యక్ష, 2 రూపాయలకి 20 లీటర్ల మినరల్ వాటర్ ని ప్రతి ఇంటికి ఇస్తానని చెప్పాడు అధ్యక్ష. కానీ ఇంటింటికి మినరల్ వాటర్ ఇచ్చాడో లేదో కానీ ఇంటింటికి మద్యాన్ని మాత్రం ప్రవహింపచేశాడనటంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. బెల్ట్ షాపుల్ని వీధికొకటి సందుకొకటి గుడి బడి తేడా లేకుండా పెట్టేసి దాదాపుగా 5 ఏళ్లలో 75,000 కోట్ల మద్యాన్ని ఏరులై పారించారు. అలాంటి దుస్థితిని ఈ రాష్ట్రానికి పట్టించినందుకు చంద్రబాబు నాయుడు సిగ్గుపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ఆఖరికి ఆయన ప్రభుత్వంలో ఉన్న ఎక్సైజ్ మంత్రి ఎంత దిగజారిపోయాడంటే అధ్యక్ష, బీర్ హెల్త్ డ్రింక్ అని చెప్పి ప్రచారం చేసుకుని మద్యం అమ్మకాల్ని పెంచుకునే స్థాయికి వాళ్ళు దిగజారిపోయారు అంటే వాళ్ళు మహిళలకు ఇచ్చే గౌరవం కానీ మహిళల పసుపు కుంకాలకు ఇచ్చే గౌరవం ఏంటో ఒకసారి మనం ఆలోచించుకోవాలి అధ్యక్ష. గతంలో మీరు చూస్తే 24 గంటలు ఏటీఎంలు ఉన్నాయో లేవో కానీ 24 గంటలు చంద్రబాబు గారి పరిపాలనలో ఎనీ టైం మందు దొరికే ఏటీఎంలు మాత్రం కనిపించాయి అధ్యక్ష. మద్యానికి పేదల్ని బానిసలుగా మార్చి వారి కష్టాన్ని వారి రక్తాన్ని పీల్చి పిప్పి చేశారు అధ్యక్ష. యాక్చువల్గా అధ్యక్ష, ఈ రాష్ట్రంలో అధికారికంగా 4,377 వైన్ షాపులుంటే చంద్రబాబు హయాంలో పెరిగిన వాటితో 819 బార్లున్నాయి. ఆయన పాలనలో 40,000కు పైగా బెల్ట్ షాపులు అనధికారంగా ఉన్నాయి అధ్యక్ష. అంటే నారావారి పాలన కాదు, ఇది సారా పాలన అని ప్రజలు ముద్ర వేసే విధంగా ఆయన పరిపాలించారు అధ్యక్ష. అధ్యక్ష, చంద్రబాబు మద్య పాలసీ వల్ల ఆడవాళ్ల ధనమాన ప్రాణాలకి రక్షణ లేకుండా చేయటమే కాకుండా 5 ఏళ్లలో మహిళల పైన క్రైమ్ రేట్ ఎంత పెరిగిందో కూడా మనం రికార్డులు చూస్తే అర్థమవుతుంది అధ్యక్ష. అది కేవలం చంద్రబాబు నాయుడు గారి మద్యం పాలసీ వల్లే ఈ మహిళల మీద క్రైమ్ రేట్ పెరిగిందనే దాంట్లో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ఇలాంటి ఒక దౌర్భాగ్యమైన లిక్కర్ పాలసీ అమలు చేశాడు కాబట్టే చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలంతా కుక్కర్లో వేసి కుత్త ఉడికించి పిండి చేసి వండ చేసి ఆ మూల కూర్చోబెట్టారని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా అధ్యక్ష. మాటి మాటికి నాకు అనుభవం ఉంది, నేను సీనియర్ని అని బల్ల గుద్ది చెప్తుంటారు అధ్యక్ష. ఆయన సీనియారిటీ ఏం సాధించిందని నేను అడుగుతున్నాను అధ్యక్ష. మహిళల అక్రమ రవాణాలో ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1లో పెట్టడంలో ఆయన సీనియారిటీ పనికొచ్చిందని అడుగుతున్నా అధ్యక్ష. మహిళల్ని అగౌరవపరచడంలో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని నిలిపిన దాంట్లో ఆయన అనుభవం పనికొచ్చిందని అడుగుతున్నా అధ్యక్ష. మహిళల క్రైమ్ రేట్ లో ఈ దేశంలో 7వ స్థానానికి తీసుకురావడంలో పనికొచ్చిందని అడుగుతున్నా అధ్యక్ష. మహిళలపై క్రైమ్ రేటు గత 5 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం 11% పెరిగింది అంటే ఆయన ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయంటే మనం ఒకసారి అధ్యక్ష ఆలోచించుకోవాలి అధ్యక్ష. 5 ఏళ్ల ఆడపిల్ల నుంచి 60 ఏళ్ల ముసలిదాని వరకు
ఎవరికి కూడా రక్షణ లేని పరిస్థితిలో మరి ఏ విధంగా ఈ మద్యం పాలసీ వల్ల ఎంతమంది అత్యాచారాలకు గురయ్యారో కూడా మనం చూసాం అధ్యక్ష. తాగొచ్చి భర్తలు హింసించడమే కాదు, ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసే పరిస్థితి కూడా ఏర్పడింది అధ్యక్ష. ఇక్కడ ఒక విద్యార్థి ఉదంతాన్ని నేను చెప్పాలి అధ్యక్ష. ఆ కుటుంబాన్ని ఇప్పటికి తలుచుకున్నా కూడా బాధేస్తుంది అధ్యక్ష. రిషితేశ్వరి అధ్యక్ష, ఒక్కగానొక్క అమ్మాయి, బీసీకి చెందిన అమ్మాయి, చదువుల సరస్వతి. ఈ చంద్రబాబు అసమర్థ పాలనలో ర్యాగింగ్ కి బలై చనిపోయిన అమ్మాయి. అది ఎలాగంటే అధ్యక్ష, ఈ అమ్మాయి ఏ కాలేజీలో అయితే చనిపోయిందో, ఏ యూనివర్సిటీలో, ఆ యూనివర్సిటీలో అప్పటి ప్రిన్సిపల్ బాబురావు గారు సీనియర్ విద్యార్థులతో మద్యాన్ని తీసుకొచ్చి పార్టీ చేసుకొని ఆ తర్వాత రిషితేశ్వరి అనే అమ్మాయిని ర్యాగింగ్ చేసి చంపేశారు అనేది అందరికీ తెలిసిన విషయం అధ్యక్ష. అంటే చంద్రబాబు పాలనలో యూనివర్సిటీలలో కూడా మద్యం సప్లై అయింది అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉండింది అనేది అందరూ ఆలోచించాల్సిన విషయం అధ్యక్ష. ఈయన పాలన ఎంత దౌర్భాగ్యం అంటే ఎంతగా ఇంకా దిగజారిపోయాడంటే పాలు అమ్మే చోట, కూరగాయలు అమ్మే చోట, మల్టీప్లెక్స్ల్లో కూడా, అలాగే సరదాగా సాయంత్రం వేళ కుటుంబాలతో పిల్లలతో కలిసి ఆహ్లాదంగా బీచ్లకు వెళ్దామంటే కూడా ఎక్కడ పడితే అక్కడ బీర్ షాపులు పెట్టేసి ఎవరికి కూడా మనశ్శాంతి లేకుండా, సేఫ్టీ లేకుండా ఆయన చేసిన విధానం చూస్తుంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. అన్నిటికన్నా దరిద్రమైన విషయం ఏంటంటే అధ్యక్ష, వైజాగ్ బీచ్ లో బికినీ షో పెట్టి, బికినీ ఫెస్టివల్ పెట్టి, మద్యం పెట్టి విష సంస్కృతికి తెరలేపాలన్న ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల అనుసారం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళలము, అలాగే మహిళా సంఘాలు అందరం కూడా పెద్ద ఎత్తున మేమందరం కూడా మా గళం విప్పి ఆపకపోతే మీ అంతు చూస్తామన్న రేంజ్కి ముందుకు వెళ్తే భయపడి ఆ రోజు తగ్గారు. కానీ లేకపోతే బీచ్లో బికినీ ఫెస్టివల్ పెట్టి విష సంస్కృతిని తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి, ఈ సంస్కృతిని పాడు చేయాలన్న ఆలోచనకు కూడా దిగజారిపోయాడు అంటే ఆ మనిషిని ఏమనాలో ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈయన చేసిన ఈ పాపాలన్నీ కడిగేసుకోవడానికి ఎన్నికల ముందు ఒక కొత్త డ్రామా తెరపైకి లేపుకొచ్చాడు అధ్యక్ష. 10,000 ఇచ్చి పసుపు కుంకుమ అని చెప్పేస్తే మహిళలు మోసపోయి ఓట్లేసేస్తారు అని ఒక గొప్ప ఆలోచన చేశాడు అధ్యక్ష. ఈయన కంటే మహిళలు ఇంకా తెలివైన వాళ్ళు. ఆయన ఇచ్చిన పసుపు కుంకుమని తీసుకొని ఉప్పు కారం ఆయన కళ్ళల్లో కొట్టి ఆయనకి 23 సీట్లు ఇచ్చి ఆ మూల కూర్చోబెట్టాడు అధ్యక్ష. సో మహిళల్ని ఏడిపించినా, మహిళల్ని గౌరవించకపోయినా, మహిళల జీవితాల్ని చిన్నాభిన్నం చేయాలనుకున్న మహిళ ఆది పరాశక్తి అయితే తట్టుకోలేదన్న విషయం చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికీ పూర్తిగా అర్థమై ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఏదైతే బిల్లు తీసుకొచ్చారో ఈ బిల్లు నిజంగా చాలా ధైర్యం ఉండాలి అధ్యక్ష. ఆడవాళ్ల కష్టాలని తీర్చేందుకు, మహిళల్ని గౌరవించే మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఇంత ధైర్యంగా ఈ యొక్క బిల్లుని మూవ్ చేసేదానికి ముందుకొచ్చారు అధ్యక్ష. కానీ ఎంతో మంది సీఎంలు, రాజకీయ నేతలు దీని జోలికి రావాలంటే కూడా భయపడే పరిస్థితి ఉండేది అధ్యక్ష. ఇప్పుడు 5 ఏళ్ల పాటు అవస్థపడ్డ పేదంటి మహిళలందరూ కూడా తమకు విముక్తి లభిస్తుంది, జగనన్న మనకు పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నారు అని ప్రతి ఒక్కరు కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పడు అని మరోసారి నిరూపించుకుంటూ ఈ బిల్లు ముందుకు రావటం నిజంగా చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. నెల రోజుల్లోనే మద్యపాన నిషేధానికి అవసరమైన చర్యల్లో తొడి అడుగుగా మరి ఇలాంటి బిల్లుని మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ఒక మహిళా ఎమ్మెల్యేగా గర్వపడుతున్నాను అధ్యక్ష. ఇలాంటి నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు అండ్ ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరి తరఫున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాను అధ్యక్ష. మద్యం షాపులపై పూర్తిగా ప్రభుత్వ అజమాయిషీ ఉంటేనే
దానిని నియంత్రించడం సాధ్యం అవుతుంది. గతంలో మద్యం సిండికేట్లతో కుమ్మక్కై, మద్యం ఫ్యాక్టరీలతో కుమ్మక్కై ఆడవాళ్ల